అమెరికా సియాటల్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంబరాలలో భాగంగా ఏర్పాటు చేసిన పొలిటికల్ ఫోరం విజయవంతమైంది. మహాసభల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ మీట్ అండ్ గ్రీట్తో పాటు డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమెరికాలో ఈ ముఖ్యమైన తెలుగు కార్యక్రమం జరిగిన వైఎస్ఆర్ను గుర్తు చేసుకుంటారు. తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఎం మెగా కన్వెన్షన్లో పొలిటికల్ సెషన్ ఏర్పాటు చేశారు. మహాసభల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ మీట్ అండ్ గ్రీట్తో పాటు డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన వైఎస్ఆర్సీపీ నేతలు, రాజన్న అభిమానులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని ప్రవాసాంధ్రులు కొనియాడారు. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ తన పాలనతో చెరగని ముద్ర వేశారని, తన ప్రసంగాలతో అసెంబ్లీకి వన్నె తెచ్చారంటూ ప్రవాసులు వైఎస్ఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. జూలై 8 కంటే ముందే అమెరికాలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరపడం ఎంతో సంతోషకరమని పలువురు వెల్లడించారు. ఇక వైఎస్ఆర్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. వైఎస్ఆర్ను మరిపించేలా జగన్ పాలన దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధితో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. టీటీఏ మెగా కన్వెన్షన్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఫోరంలో ఉన్నామండి, పొలిటికల్ ఫోరంలో. ఇవాళ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. నాతో పాటు ఉన్నారు రమణ గారు, చాలా క్లోజ్ టు మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి. సో లెట్స్ వెల్కమ్ రమణ గారు టు సాక్షి టీవీ యూఎస్. సో మీరు జగన్ గారికి అంటే మా సీఎంకి క్లోజ్ ఫ్రెండ్. సో మీరు చెప్పాలండి, అంటే ఎప్పుడు చూసినా ఇంత కామ్ అండ్ కంపోజ్ ఎలా ఉంటారండి? జగన్ గారితో నేను 1988, 1999లో చాలా టైం స్పెండ్ చేశానండి. ఆయనతో అట్లీస్ట్ 3 months కంటిన్యూస్గా స్పెండ్ చేశాము. ఇద్దరం కలిసి యూఎస్ఏలో కంప్లీట్గా ట్రావెల్ చేశాము. ఆయన మెంటాలిటీ ఎట్లా అంటే ఆయన ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తాడు. తర్వాత కామ్ అనేది ఆయన లైఫ్లో హీ వెంట్ త్రూ సో మెనీ స్ట్రగుల్స్ కదా. ఆ స్ట్రగుల్స్ ద్వారా హీ లెర్న్ సో మెనీ థింగ్స్. సో హీ లెర్న్ హౌ టు basically behave and how to connect with the people. Basically, I mean, మాసెస్ ఆయన ఎక్కడ వెళ్ళినా మాసెస్ ఉంటారు కదా, జనాలు జస్ట్ లక్షలలో వచ్చేస్తూనే ఉంటారు. Just like his dad, who used to be the leader of masses, Jagan garu kuda exactly like him. He's the leader of masses, and they both YSR garu and also Jagan garu, basically they dedicated their life to the uplift of poor and underrepresented people, right? Yes. Right, they basically YSR garu started with 108 or Jala Yagnam or fees reimbursement, all the programs he started, they're all still very popular even today, right? Same thing with Jagan is continuing his dad's legacy, and he's obviously implementing a lot more through his Navaratnalu, whatnot, but he's doing a lot more things that really benefit the poor and downtrodden people. So you have to say anything about the election results which are coming up in next few days? Well, we are going to learn. We are going to see the results within the next week or so, right? I'm sure Jagan connected with people so well. I mean, most of the people have almost 85% of the people went to polling. Most of the people are from rural areas. So I'm sure YS Jagan is going to win the elections, and he will have his second term as a chief minister. Yeah, so we want to see Jagan Anna here in America. Well, yes, we will welcome Jagan Anna in US. Hopefully he will make a trip. You want to say anything to the Sakshi TV viewers watching you? Sakshi TV viewers, hello Andy. We are here celebrating Telangana Telugu Association Convention in Seattle lo. So on behalf of YSRCP, we are all here celebrating YS Rajశేఖర్ Reddy's 75th Jayanti. Yeah, I wish he was here, and yeah, thank you so much for talking to us, and we wish you a good event. Thank you. ఇక్కడ మన టీటీఏసీ కన్వెన్షన్ సియాటిల్లో
మెగా కన్వెన్షన్ జరుగుతుందండి. ఇందులో భాగంగా నేను పొలిటికల్ కమిటీ అడ్వైజర్గా ఉన్నాను. సో అందరూ రాజకీయ పార్టీకి ఇక్కడ ఒక వేదికను మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో దట్ వాళ్ళ పార్టీల గురించి డిస్కస్ చేయడానికి, పాలిటిక్స్ గురించి. ఇక్కడ ఈరోజు తెలుగువారి గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారి జయంతి నిర్వహిస్తున్నాము అత్యంత వైభవంగా. సో చాలామంది ఇక్కడికి వచ్చారు వైఎస్ఆర్ని స్మరించుకోవడానికి. అయితే ఇప్పుడు మన వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే ఆయన ఒక ప్రాంతం నాయకుడు కాదు, హీజ్ అ యూనివర్సల్ లీడర్. అట్లాంటి నాయకుడు చాలా తక్కువ పుడతారు, అరుదుగా పుడతారు. కాబట్టి అలాంటి మహానాయకుడిని స్మరిస్తూ జోహార్లు అర్పించడానికి, ఆయన జయంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ లోకల్ సియాటిల్ వైఎస్ఆర్ నాయకులు మన దుష్యంత్ గారు, అదేవిధంగా మన పోర్ట్లాండ్ నుంచి వైఎస్ జగన్ గారి ప్రియ మిత్రుడు, ఫ్రెండ్ రమణారెడ్డి గారు కూడా వచ్చారు. వారు పోర్ట్లాండ్లో ఉంటారు. సో వీరందరి సమక్షంలో మేము మన వైఎస్ఆర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నా పేరు దుష్యంత్ రెడ్డి. నేను ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ ఫర్ వాషింగ్టన్, ఒరెగాన్ అండ్ కాలిఫోర్నియా స్టేట్స్. ఈరోజు ఈ టీటీఏ మెగా కన్వెన్షన్లో వైఎస్ఆర్ గారి జయంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన అన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా అమెరికాలో పోర్ట్లాండ్, సియాటల్, న్యూజెర్సీ, అట్లాంటా, ఇట్లా అమెరికా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు. దీనికి ముఖ్య అతిథిగా ప్రేమ్ సాగర్ రెడ్డి గారు రాబోతున్నారు. నాటా ఫౌండర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు. ఆయన్ని అమెరికా వైఎస్ఆర్ అని కూడా పిలుస్తారు. ఆయన వైఎస్ఆర్ చిన్ననాటి స్నేహితుడు. వైఎస్ఆర్ గారు ఇక్కడికి వస్తే ప్రేమ్ రెడ్డి గారి ఇంట్లోనే ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. హీఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్యూ మినిట్స్. రమణన్న విల్ టాక్ ఇన్ ద మీన్ టైం. ఏ విషయంలోనైనా సరే డెవలప్మెంట్ అనేటటువంటిది ఒక జగన్ వల్లనే సాధ్యమైంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి వల్ల సాధ్యమైంది. ఒక రుణమాఫీ పథకం అయితే ఏమి, ఓ ఫీజు రింబర్స్మెంట్. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడాను దాదాపుగా రాజశేఖర రెడ్డి గారి పెట్టిన భిక్ష వాళ్ళనే వచ్చారని నేను గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయన తెచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వల్లనే మొత్తం అసలు హైదరాబాదులో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు ముందు. ఆ తర్వాతనే ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రావడం జరిగింది. ఎందుకంటే మీరు కూడాను కొంచెం ఇప్పుడిప్పుడే తొందరగా వస్తూ ఉన్నారు. ఆ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి భిక్షే ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది. నేను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా చెప్తున్నానండి. ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది కనుక లేకపోతే ఇంతమంది కనుక ఇక్కడికి వచ్చి ఈ కన్వెన్షన్లో ఎంత గ్రాండ్గా చేయగలరు అనేటటువంటిది నాకు సందేహంగానే ఉండేటువంటిది. అదే ఉండడం వల్ల ఇవాళ ఇక్కడ ఇంతమంది రాగలగడం జరిగింది. మీరంతా కూడాను వచ్చి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఆయన కుమారుని యొక్క ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని, సింహం సింగిల్గానే వస్తుందని మీకు అప్పుడప్పుడు డైలాగ్ వినపడతా ఉంటుంది. ఆయన సింగిల్గానే వచ్చాడు, సింగిల్గానే 152 సీట్లు తీసుకోబోతున్నాడు. గ్యారంటీగా ఖచ్చితంగా 152 సీట్లతోటి ఆంధ్రప్రదేశ్లో మరలా జై జగన్ జై జై జగన్ అని మనమంతా నినదించే రోజు రాబోతుందని నేను గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్పగలను.